అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు, ఈరోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించామని. భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్ 50% ఫిమేల్ ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకు ఉండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్ గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్స్, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీన్ని పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. టుడే డాక్రా సంఘాలు, ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్, దర్ ఎ బిగ్ ఫోర్స్, బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ. దగ్గర 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ గానీ, ఒక 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక చిరు ప్రయత్నమే, చిన్న ప్రయత్నం.